ఏమన్నారు? ఏమో రాలేదో మాట్లాడుతున్నారు. కరీంబాయి మాట్లాడండి హాస్పిటల్లో. స్కానింగ్ తీపి అని మొత్తుకున్నా చాతంతా నొస్తుంది. స్కిడ్ అయినప్పుడు మెరుపులు పడ్డాయి, బయట బండి మీద మెరుపులు వస్తుంటే కుక్కలకి భయం రాలే. అయిపోయింది ఈ స్టోరీ అనుకున్నా. అయిపోయింది వచ్చేసినాం కదా. మొందెంగా ఇదంతా ముద్ద దిగిపాయే పారం. అమ్మా తల్లేరు కాలు తొడగే ఆగే. బతికేడుందో నాకే అర్థం కాదే మొత్తం. ఏం కాలే, మీరు ఏడ్చి ఇంకా టెన్షన్ పెట్టకరు ఆయనకి. రిపోర్ట్ చదివినావా? రిపోర్ట్ చూసినావా? ఏది చూసినా. ఏమో చూసినావా? అది కాదు. చెప్తే నాలురా మాటినప్పుడు ఇష్టం వచ్చినట్టు ఏందో మీరు దెబ్బలు ఎట్లయింది. కారం తిప్పుకోద్దా బండి. ఏమైంది? బాగున్నా? వద్దు ముట్టలు కాలు చూసి బాగుని కాదు కాకపోతే బాయ్ నువ్వు ఏడవ కట్ట ఎక్కరా లోపల ఎక్కరా బాయ్. అమ్మ తోడు జీవితంలో పోతుంది హాస్పిటల్. పోదావా? ఏమన్నారు? ఏమో రాలేదో మాట్లాడుతున్నారు. కరీంబాయి మాట్లాడండి హాస్పిటల్లో. కాలు అయితే అమ్మని తెంగేసింది. ఆ మొడ్డ మీద అనుమతిలేదు. నేను చెప్పినా బండి మెల్ల నడుపురా, మెల్ల నడుపు. క్యాబ్ సోచరా గాడి మీద చెలాయా. మళ్ళీ ఎందుకు మళ్ళీ వేరే వాళ్ళు నడిపినప్పుడు ఎందుకు ఎక్కినావు బండి? నా కొత్త బండి ఆర్సీ అనుకుంటారు. అసలు ఆర్సీ బండి అది ఆడ దగ్గర ఉంది, అఖిలేష్ గారి దగ్గర, దోస్ గారి దగ్గర పెడితే ఇంక ఆ బండి ఆడేది అది. అదండి అరే సుబే తాకి గాడి లేక పోతు హాస్పిటల్ పోయినారా? మొత్తం నా షర్ట్ మొత్తం బ్లడ్ అయిపోయింది. మళ్ళీ ఆఫీస్ కాడికి పోయి షర్ట్ వేసుకొని మళ్ళీ వచ్చి ఇప్పుడు పికప్ చేసుకున్నాం. అమ్మ తోడు బాయ్ లోపల తగిలినాయి బాయ్. ఆడేమో కానీ ఆ డాక్టర్ సాబ్ కానీ ఆడు అంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆయనకు అర్థమవుతలేదు. స్కానింగ్ తీపి అని మొత్తుకున్నా చాతంతా నొస్తుంది. కాలకు కూడా గుద్దుకోవాలనిపిస్తుంది. చచ్చిపోతా కిత్తా పెయినారే పతా ఇంత నొస్తుంది తెలుసా. లేదు కాళ్ళు నొప్పి, కాళ్ళు అమ్మని మొడ్డ దిగిపోయింది. కాలు అయితే మనం మెల్ల నడపాలి, బండి మెల్ల నడపాలి. నువ్వు నడపాలి. ఎందుకు కూర్చోవాలి? రైడర్ పైన ఎందుకు కూర్చోవాలి? ఇగో మనకి ముందే ఇవన్నీ అయితే అంటే ఏ సుల్లిగాడు కూడా ఏం చేయలేడు. అయితే అవ్వాల్సింది అవుతుంది. ఆడెవడో తాగిండంట, ఈ పక్కన కూర్చుండంట వెనకాల. తాగలేదు, టైట్ గా బీర్ తాగిండు. ఆ బీర్ తాగిండు నన్ను అదే నడుపుతాడు. అది నాకు అలవాట్లేదు. మందు మంచిగా ఉన్నాడు. అయితే టాబ్లెట్ ఇచ్చిన ఇంట్లో పెట్టినావు బాయ్.
టాబ్లెట్లు ఇట్లా పెట్టేస్తాం. ఈడనే ఉన్నాయి. మా తోడు ఆకలి అవుతుంది, ఏదేదో అవుతుంది. భయ్ అల్లుచ్చేలా వచ్చి కాలు మొక్కుతా. బండి మీద స్పీడ్ డ్రైవ్ చేసేటప్పుడు అట్లు చల్లా పోయి అని చెప్పినా వానికి. భయ్ చూడు రేపు చెప్పలే కదా. స్కానింగ్ వస్తుంది. భయం అవుతుంది అంత కాలేమో కాదు ఏం కాదన్న. అరే బట్టలు చూసినావా ఎట్లా అయిపోయినా తెలుసా? ఎట్లా మొత్తం బ్లడ్ అయిపోయింది. ప్యాంట్ మొత్తం ఎట్లా అయిపోయింది తెలుసా? అడుకుంటారు చూడు. వాళ్ళ ప్యాంట్ చినిగిపోతే ఎట్లుంటది అట్లా అయిపోయింది. అయిపోయింది చూసినాం కదా. ట్వంటీ స్పీడ్ పోతుంటే ఏ స్పీడ్ బ్రేకర్ స్పీడ్ అట 150 స్పీడ్ పోయిండు. దాని వేసి పడ్డా. కాదు 150 మొట్టబీ పోదా ఆ పిల్ల కానీ 98 స్పీడ్ పోతున్నాడు. మళ్ళీ 150 అని అప్పుడు చెప్పిండు. ये ब्रेक नहीं मार रहा कभी भी, ये ब्रेक मार दिया हम. ఫ్రంట్ బ్రేకా? బా లంజా కొడతాడు. అది మ్యాటర్. స్కిడ్ అయినప్పుడు మెరుపులు పడ్డాయి, బయట బండి మీద మెరుపులు వస్తుంటే కుక్కలకి భయం లేదు. గుర్తురాలే, అయిపోయింది ఈ స్టోరీ అనుకున్నా. అరే పోరా అరే సీట్ సామనే లేదు. రాబోయే బయట తీసుకో, పట్టుకోరా. ఇటు ఫైల్ ఆడ పెట్టేసి తీసుకో. లేపండి మెల్లగా మెల్లగా. ఆడ పట్టుకోకురా. ఎందుకు పడాలి? నవ్వాలి, ఇట్లా నవ్వుతేనే నీకు అట్లా అది వస్తుంది, లేదంటే ఎట్లా వస్తుంది? ఇటు రాకుండా పోతుంది. తీసుకొస్తున్నా. దీనికి పని పాటు ఉండదు. వాడు ఎవడో తాగిండట, తాగినోడు బాగానే ఉన్నాడు, ఎంకలు కూర్చుంటూనే గుడ్డ కూర్చుండు. అమ్మా ఏమైంది? బాయ్. ఆ బెడ్ మీద పడదే బాయ్. తాగిండు, ఎంకల కూర్చుండు పోయి ఎవరు ఆస్కారం వాడు ఇస్తారన్నారట. కాదు ఇట్లా ఇట్లా పెట్టు చెయ్యి. ఫోన్లు వీళ్ళు ఏం వాడకు. టాబ్లెట్లు ఏమన్నా కారు టాబ్లెట్స్ ఉన్నాయి చూడు, అది తీసుకురా. కాదు పెట్టుకుంటావు బాయ్. అది మేము పెట్టుకో. కాదు మొందెంగా ఇదంతా ముద్ద దిగిపాయే పారం. అమ్మా ఏం చెప్పాలి అది నిల్లురా. ఏ మోదీ మీ అన్న వచ్చి రాండి హాస్పిటల్కి వెళ్ళి. ఇక్కడ మొట్ట దిగిపోయిన వీడలేదురా. రియాక్షన్ బ్రో. నా ఫోన్ ఏదిరా, నా ఫోన్లో ఏందిరా అసలు. అమ్మా తల్లి కాలు తొడగే ఆగే. ఏం కాలేదే. అమ్మా అన్నా ఎట్లున్నావు అన్న, ఎట్లా తాకినాయి అన్నా? కాలే వద్దు వద్దు మొత్తం మొడిచిపోయింది కాలు వద్దే. అన్న ఏం చెప్పిరన్నా డాక్టర్లు? మరి మెల్ల పోవచ్చు కదా అన్న. నేను నడపలేదే తల్లి, నా బండి కాదు అది, వాని బండి. నా బతుకు నాశనమయ్యా బండికి చచ్చిన.
పుగ్గాడు దాగున్నాడు బీరు, నేను ఏం చేయాలి చెప్పు. నిజం చెప్పన్న డాక్టర్లు ఆ టైంలో నాకు ఏం మైండ్ పని చేయలేదు. వాడు ఎడుకో పోదామంటే పోయినా, పోతే ఏమైంది, ఒక చిన్న పిల్ల అడ్డొస్తే మనోడు బండి కొడతాడు. అది ఇలా యూటర్న్ ఇట్లా టర్న్ అయ్యి ఆ పిల్లకి తగిలి మనోడు స్కిడ్ అవుతాడు. నేనైతే బాగా నిజం చెప్తున్నా భవిష్, ఇట్లా వన్నోని హాస్పిటల్లో లేచిన తర్వాత నాకు తెలిసి నీ మొహమే చూసినా కూడా, డాక్టర్ల మొహం తర్వాత నీ మొహం చూసినా. నాకు ఏం అర్థమవుతలేదు, బ్లడ్ ఆడుతుంది. అసలు ఏడుందా, నా ఫోన్ ఏడుంది, నా ఐఫోన్ ఏడుందో, నా బతికేడుందో నాకే అర్థం కాదు. మొత్తం ఫోన్ చేసిన రమ్మని చెప్పొచ్చు కదా. ఫస్ట్ నీకు తెలుగు ఉండాలి. తాగిన బండి ఎట్లా ఎక్కుతాను? అరే బాయ్, వాడు హాఫ్ బీరే తాగింది బాయ్. హాఫ్ బీర్ తాగినా ఫుల్ బీర్ తాగినా ఒక్కొక్కరు ఒక బీర్కే అవుట్ అయిపోతారు. అబ్బా నేను అప్పుడు వేరే దాంతో మీటింగ్ లో ఉన్నా. కాదన్నా నువ్వని నడిపోవచ్చు కదా. ఆ బట్టకు చెత్త, ఆ బట్టకు ఎందుకు పడుతున్నావు? అది బ్లీడింగ్ అవుతుంది అన్న. గోకుడు వస్తుంది. ఎన్ని రోజులు అయిందన్న నిన్ను చూసి, ఇట్లా చూస్తావని అస్సలు అనుకోను. ఏం కాలేదు, ఒక 2 రోజులు మానిపోతుంది దెబ్బ. 2 రోజులు మానిపోయి దెబ్బనా? నువ్వు ఫోన్ గిని ఏం వాడకు, రెస్ట్ తీసుకో 2 days. స్కాన్ రిపోర్ట్ లేదు, చూసినా రిపోర్ట్లు చూస్తే మెంటల్ అయిపోతారు మీరు. ఏమని చూపి కింద ఉన్నాయి. అన్న ఏమైందన్న చెప్పాను డాక్టర్స్. ఏం కాలే, 2 రోజులు నాకు తెలియదు. ఈడ తాకి 3 రోజులు స్విమ్మింగ్ కొడతా నేను కూర్చున్నా. ఈడ తాకి తొందరగా కోలుకోవాలని కోలుకున్నా నేను అరుచుకుంటూ వచ్చిన, ఏం కాలేదు. ఏమైంది సరే ఒక్కటి లేచినాడు మొన్న కాలు పట్టు. అది ఏం పచ్చిగా ఉంది దెబ్బ, పచ్చిగా అంటే నీకేమైనట్టుంది, అందుకే కరిమని ఏం చెప్పు. ఏం కాలే, మీరు ఏడ్చి ఇంకా టెన్షన్ పెట్టకరు ఆయనకి. బాయ్ నువ్వు 2 days నేను చెప్తున్నా. అరే తేజ కార్లో టాబ్లెట్స్ ఉన్నాయి తెచ్చి రేపటి రోజు నువ్వు అన్నం తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకోడు. నువ్వు దెంగిట్లా అన్నం తినద్దు, ఓన్లీ లిక్విడ్స్ వాడదు. నువ్వు 2 days రెస్ట్ తీసుకో, అర్థమైందా? టాబ్లెట్ తినా అని చెప్పి లొల్లి పెట్టుకోకు. సరే బాయ్. ఏమో బాయ్, నువ్వు ఈ పనులు చేస్తుంటే నాకు గుద్దలా కాలుతుంది, నిజం చెప్తున్నా. ఏమన్నా అనుకో, దిష్టి తగినట్టుంది అన్న, అది అమ్మేసి అన్న. మమ్మీకి చెప్పిరా? చెప్పలే ఇంకా. తెలుసు వాళ్ళ అమ్మకి. మీ ఆయన ఫోన్ చేసిండు కదా అన్న, ఆ మమ్మీ కూడా వస్తుంది అనుకుంటా. చిన్నదే చెప్పిన మమ్మీకి పెద్దదని చెప్తే ఊరుకుంటుందా? నువ్వేం టెన్షన్ పడకు. ఇగో ఆ పాప వాళ్ళ గురించి కూడా మాట్లాడేసిన నేను. అరే భయం ఏం కాదు, మంచిగా ఇట్లనే బాయ్. నా మొట్ట లేదు, పచ్చిగుందే బాయ్ దెబ్బలు. ఇట్లనే కావాలి బాయ్. బ్లీడింగ్ అవుతుంది తెలుసా ఇంకా. నేను మంచిగా ఆ రోజు ఆఫీస్కి వచ్చి మంచిగా నేను కూర్చున్నా బాయ్. ఇప్పుడే వస్తా, ఇప్పుడు 5 నిమిషాలు పోయి ఇట్లా చేసుకుని జీవ తేజ పొద్దున ఆర్సీ పట్టుకురా దూరం. తాళం ఏడుందో అది. అరే ఇంకో తాళం ఏదిరా? అరే తాళం ఏది? ఆ పాప గురించి కూడా మాట్లాడినా, మా తల్లి ఆ పాపది కూడా మాట్లాడేసిన. రేపు వస్తారంట వాళ్ళు, వచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. కిందకి వస్తారు, ఏమైనా ఉంటే అన్నం పైకి ఇచ్చేది. నా బండి మీద వాళ్ళే తల్లి, వేరే స్కూటీ అప్రిల్ స్కూటీ మీద పడ్డా. ఆ బండి బాగానే ఉంది. అరే కల్ లేకేయారు లొకేషన్ బేస్తూ ముసుకు చెరుకు బేస్తుంది. నా బండి ఆయన బండి కాదు. సరే బాయ్, ఇగో అన్నం అరే టాబ్లెట్ వేసి ఇచ్చేసేయి, అన్నం తినేస్తాడు. ఒక్కసారి పో, నేను కొంచెం మాట్లాడాలి. ఏమో చెప్తాడు డాక్టర్. వస్తా చెల్లి 2 నిమిషాలు ప్లీజ్. పో నాకు అట్లా మజ్జిగ చెప్పు, మంచిగా స్వీట్ మజ్జిగ పో చెప్తారు. రిపోర్ట్ చదివినా? రిపోర్ట్ చూసినావా? ఏది చూసినా? ఏమో చూసినావా? అది